అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి పర్యాటకులతో కిక్కిరిసింది. క్రిస్మస్ సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వంజంగికి చేరుకున్నారు. సింగిల్ డిజిట్ చలిలో అతి కష్టం మీద 5 కిలోమీటర్లు సాహసోపేతంగా కొండపైకి వచ్చి సూర్యోదయం వీక్షించిన పర్యాటకులు తన్మయత్వం పొందారు. మేము వంజంగి వచ్చాము. పైకి రావడానికి చాలా కష్టపడ్డాం. కిందకి వెళ్ళడానికి కూడా అంతే కష్టంగా ఉంది. ఆ స్టోన్స్ అవన్నీ కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నది. కానీ ఇది సన్సెట్ చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక పక్కన చలి చాలా ఎక్కువ ఉంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. మేము అల్లూరు జిల్లాలో వనజంగి చూడడానికి వచ్చాము. తుని నుంచి వచ్చాము. పర్యాటక ప్రాంతం ఎంత అద్భుతంగా ఉంటదన్న విషయం మాకు ఈ రోజు అనుభవిస్తగానే తెలుస్తుంది. ఇక్కడ సన్ రైజ్ చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడు మేము వనజంగిలో ఉన్నాము. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. పైకి రావడానికి కూడా చాలా పోరాటం చేసాము. కిందకి వెళ్ళడం కూడా అంతే పోరాటం చేయాలి. పైకి వచ్చేటప్పటికి కొంచెం చలి అలా పెరిగింది. సూర్యుని చూసిన తర్వాత రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యాం. అలాగే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము తుని నుంచి వనజంగి మేఘాల కొండ చూడడానికి వచ్చాము. రాత్రి 2 గంటలకు పాడేరు నుంచి బయలుదేరడం జరిగింది. చూడడానికి వచ్చే దారి చాలా క్లిష్టతరంగా ఉంది. అయినప్పటికీ కూడా కొంత దూరం వరకు ప్రైవేట్ జీప్ మీద రావడం జరిగింది. అక్కడి నుంచి మరొక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ద్వారా పైకి రావడం జరిగింది. ఏదైతే సుందరంగా మనోహరమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి మేము వచ్చామో అది చూసిన తర్వాత మనసంతా కూడా చాలా సాటిస్ఫాక్షన్ తో నిండిపోయింది. మేఘాల కొండ సన్ రైజ్ అనేటువంటిది చాలా అద్భుతంగా అనిపించింది.